80% of houses are purchased on EMI. Around 70% of iPhones are purchased on EMI. Competitive consumption behavior. It's a behavior where the peers or the neighbors, if they buy something, even you are being pressurized to buy that. If you take lots of EMIs, your freedom will be compromised. You will have to work for your past. నమస్కారం అండి. ఈరోజు మనం ఈఎంఐ గురించి మాట్లాడతారు. ఈఎంఐ అంటే ఏ లోన్ అయినా మనం ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో మంత్లీ కానీ పేమెంట్ చేస్తే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 to 25 years ఆ లోన్ మనం డివైడ్ చేసుకుని మంత్లీ పేమెంట్ చేస్తే దాన్ని ఈఎంఐ అంటాం. దీని ఫుల్ ఫామ్ వచ్చేసి ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ అని అంటారు. ఓకే, ఈ ఇన్స్టాల్మెంట్ ఏదైతే ఉందో, ఈఎంఐ ఏదైతే ఉందో మంచా చెడా అన్న డిబేట్ గురించి మనం ఇవాళ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈఎంఐ ప్లే చేస్తున్న రోల్ ఏంటో అర్థం చేసుకుందారు. అరౌండ్ 80% ఆఫ్ హౌసెస్ అండ్ 70% ఆఫ్ ఐఫోన్స్, ఈ రెండు కూడా ఈఎంఐస్లోనే తీసుకుంటున్నారు. దాని తర్వాత నియర్లీ 80% పీపుల్, 80% మనుషులు సమ్ కైండ్ ఆఫ్ ఈఎంఐస్ని కడుతున్నారు. ఓకే, అండ్ నియర్లీ 35 to 50% ఆఫ్ శాలరీ గోస్ టు ఈఎంఐ. అంటే ఒక శాలరీడ్ ఇండివిజువల్ ఉంటే వాళ్ళ యొక్క స్పెండింగ్ ఏదైతే ఉందో అది అరౌండ్ 50% ఈఎంఐస్ కట్టడానికే అలోకేట్ చేస్తున్నారు. దాని తర్వాత చూడండి, ముందు కాలంలో ఒక లోన్ తీసుకోవాలంటే చాలా ఇన్ఫ్లుయెన్సర్ అయ్యి ఉండాలి, లేదా బ్యాంక్ మేనేజర్తో మంచి కాంటాక్ట్స్ ఉండాలి, లేదా ప్రాపర్టీ ఎక్కువ, అటువంటిదప్పుడే ఒక లోన్ అంటూ దొరికేది. అంటే చాలా కష్టంగా ఉండేది అనమాట. కానీ ఈ రోజున చాలా ఈజీగా ఫింగర్ టిప్స్లో లోన్ అన్నది అవైలబుల్గా ఉంటుంది. ఒక 5 నిమిషాల్లో మీరు పర్సనల్ లోన్ అనేది తీసుకోగలుగుతున్నారు. ప్రైవేట్ బ్యాంకులు వచ్చేసినాయి. ప్రైవేట్ బ్యాంకులు మీ ఇంటి వరకు వచ్చి ఈ లోన్ ఇస్తాం, ఆ లోన్ ఇస్తామని చేస్తున్నారు. అండ్ ఇది ఎంతవరకు అంటే ఈఎంఐ పిచ్చేస్తున్నారు. అండ్ ఈ ఈఎంఐ వల్ల మన స్పెండింగ్ కూడా పెరిగిపోయిందనమాట. ముందు సేవింగ్ కల్చర్ ఉండేది, ఇప్పుడు స్పెండింగ్ కల్చర్ ఎక్కువైంది. అంటే మనం సంపాదించే దానికంటే ఎక్కువ మనం ఇప్పుడు స్పెండ్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ చూడండి, ఒక కారు కొనుక్కోవాలంటే మనకి ఒక 10 లక్షలు అవుతుంది అనుకోండి. ఇప్పుడు డౌన్ పేమెంట్ 1 లక్ష రూపాయలు ఇచ్చి 9 లక్షల్లోనూ చేంజ్ చేసుకుంటున్నాం. దాన్ని మనం రాబోయే 7 నుంచి 15 సంవత్సరాల లోపల మనం రీపేమెంట్ చేస్తూ ఉండాలి. అవునా కదా? ఇది బెనిఫిటా లేకపోతే మనకి లయబిలిటీ అంటే అది కూడా డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. అంటే ప్రతి ఒక్క ఇండివిజువల్కి వాంట్స్ అండ్ నీడ్స్ అనేవి వేరే వేరేగా ఉంటాయి. ఒక 50,000 సంపాదించేవాడికి ఒక ఫ్రిడ్జ్ కొనుక్కోవాలి, వాడికి నీడ్, అది ఫ్రిడ్జ్ కంపల్సరీ ఉండాలి వాళ్ళ ఇంట్లో. కానీ ఒక 10,000 సంపాదించేవాడికి ఫ్రిడ్జ్ అన్నది ఒక యాస్పిరేషన్ కింద అయిపోతుంది. నాకు కావాలి అంటే వాంట్, అది అవసరం అండ్ వాంట్స్ అనమాట. దాని తర్వాత ఈ ఈఎంఐ అన్నదే ఎందుకు ఎక్కువ పెరుగుతుందంటే దానికి 2-3 కారణాలు ఉన్నాయి. లైక్ ఇప్పుడు చెప్పినట్టు మీకు లోన్స్ అనేవి చాలా ఈజీగా యాక్సెసిబుల్ అవుతున్నాయి. దాని తర్వాత కాంపిటీటివ్ కన్జంప్షన్ బిహేవియర్. ఏంటంటే మా ఇంటి పక్క వాళ్ళు కారు తెచ్చుకున్నారంటే మేము తెచ్చుకోవాలి, ఆడు ఇల్లు కట్టుకుంటున్నాడంటే నేను ఇల్లు కట్టుకోవాలి, ఈ టైప్లో వస్తుంది అనమాట. అండ్ ఈఎంఐ ఇప్పుడు ప్రతి దానికి ఈఎంఐ. మీరు ఇల్లు కట్టుకోవాలన్నా, కారు కొనాలన్నా, ఇంట్లో అప్లయన్సెస్ కావాలన్నా, లేకపోతే మొబైల్ ఫోన్ కావాలన్నా, సర్జరీ అయినా, మెడికల్ బ్యూటీ సర్జరీ అయినా చేసుకోవాలన్నా, బోటాక్స్ ట్రీట్మెంట్, అవి కూడా ఈఎంఐస్లో ఇప్పుడు మీరు ఆన్లైన్ పర్చేసెస్ మీరు ఏదైతే చేస్తున్నారో అంతా ఈఎంఐలు అవైలబుల్గా ఉంటున్నాయి. అవునా? ఈఎంఐ అన్నదే మనం నీడ్ ఉంటే తీసుకోవాలి తప్ప మనం వాంట్, అది నాకు కావాలి అని మనం ఎస్పైర్ అయ్యి తీసుకుంటే మనం ప్రాబ్లమ్స్లో పడతాం. ఏంటంటే ఆ ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడు ఈరోజు మీరు కష్టపడేది మీ పాస్ట్లో చేసిన ఎక్స్పెండిచర్ వల్ల ఈరోజు కష్టపడాల్సి వస్తుంది. మీ ఫ్యూచర్ గురించి మీరు పని చేయలేరు. అవునా కదా? సో అది చాలా ప్లానింగ్తో మీరు ఈఎంఐ అన్నది తీసుకోవాలి. ఓకే, దాని తర్వాత ఇది ఒక విషయస్ సైకిల్ కింద కూడా మారే అవకాశం ఉంటుంది. లైక్ ఇప్పుడు నాకు ఏదైనా ఒక అడ్వర్టైజ్మెంట్ చూసో, లేకపోతే మా ఇంటి పక్క వాళ్ళు తెచ్చుకున్నారు అనుకోండి, మనం తెచ్చుకున్నాం అనుకోండి, దాన్ని తెచ్చుకోవడానికే లోన్ తీసుకుంటారు, ఈఎంఐ తీసుకుంటారు. కొన్ని రోజుల తర్వాత మీరు ఈ ప్రోడక్ట్ ఎలాగైతే తీసుకున్నారో వేరే ప్రోడక్ట్స్ని కూడా అలాగే తీసుకుని ఇప్పుడు ఈ ఈఎంఐలు ఏవైతే ఉన్నాయో ఈ ఈఎంఐలు కట్టడానికి మళ్ళీ ఇంకో ఈఎంఐ తీసుకోవాల్సి వస్తుంది, ఈ ఈఎంఐలు కట్టడానికి మళ్ళీ ఇంకో లోన్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. సో దాన్ని డెట్ ట్రాప్ అంటారు. ఇది ఒక విషయస్ సైకిల్ అనమాట, నెవర్ ఎండింగ్ సైకిల్. అది ఈ లోన్ కట్టడానికి మళ్ళీ ఇంకో లోన్, ఆ లోన్ కట్టడానికి మళ్ళీ ఇంకో లోన్, ఆ టైప్లో అంతా లోన్ల ప్రపంచంలో బతికినట్టు ఉంటుంది. మన జీవితం అంతా లోన్లు కట్టడానికే అయిపోతుంది. అండ్ మీరు ఇప్పుడు ఒక ఇల్లే తీసుకున్నారు అనుకోండి,
ఒక 25 సంవత్సరాలకి ఈఎంఐ మీరు పెట్టుకుంటే ఆ 25 సంవత్సరాలు ఇల్లు మీది కాదు, మీరు ఉండొచ్చు, బట్ ఇల్లు మీ పేరు ఉండదు, బ్యాంక్ పేరు. మీరు ఆ 25 సంవత్సరాల్లో కట్టిన తర్వాతే ఆ బ్యాంక్ మీ పేరు అవుతుంది, అవునా కదా? సో ఇన్వెస్ట్ ఆర్ లోన్స్ కూడా తీసుకునేది చాలా జాగ్రత్తగా అదే ఒక బిజినెస్ మీద మీరు ఒక లోన్ తీసుకున్నారనుకోండి, అది మీకు ఇన్కమ్ జనరేట్ చేసేస్తుంది. దాన్ని అప్రిషియేటింగ్ అసెట్స్ అంటాం అనమాట. లైక్ వైజ్ మనం ఇంకా చూసుకుంటే ఈ ఈఎంఐ వల్ల మన ఫ్రీడమ్ కోల్పోతాం. ఎందుకు కోల్పోతామంటే చూడండి, అదే రేపటి గురించి ఈరోజు మనం పని చేయలేము. మనం గతంలో ఏ అయితే మనం అప్పులు చేసామో వాటిని తీర్చడానికే మన ఈ ప్రజెంట్ టైం అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. దాని తర్వాత ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఈ ప్రాబ్లమ్స్ని మనం ఓవర్కమ్ చేయడానికి 2-3 స్టెప్స్ ఉన్నాయి. లైక్ మీరు ఒక టార్గెట్ పెట్టుకోవాలన్నమాట, 40% కంటే ఎక్కువ నేను ఈఎంఐస్లో నా ఇన్కమ్ వెళ్ళకూడదని పెట్టుకుని, ఏదైతే మీ ఆ 40% మీరు సపోజ్ మీరు ఒక 20,000 అనుకోండి, దాంట్లో 40% మీరు ఈఎంఐస్కి వెళ్ళాలి మంత్లీ. అలా ప్లాన్ చేసుకుంటే మీరు కొంచెం అలా ప్లాన్ చేసుకుంటే మీరు ఎప్పుడు కూడా ఈ విషయ సైకిల్ అన్నది పడరు. దాని తర్వాత సే నో టు లైఫ్ స్టైల్ లోన్స్ ఉంటాయంటే పక్కోడికి కారు ఉందని కారు తీసుకోవడం, లేకపోతే పక్కోడికి ఇల్లు ఉందని ఇల్లు కట్టేసుకోవాలనుకోవడం, ఇలా ఇటువంటివన్నీ లైఫ్ స్టైల్ అనమాట. కారు, ఐఫోను, ఈ లైఫ్ స్టైల్ లోన్స్ని మీరు ఎంత పాసిబుల్ అయితే అంత అవాయిడ్ చేయండి. దాని తర్వాత స్టార్ట్ ఇన్వెస్టింగ్ కన్సిస్టెంట్లీ. మీరు ప్రతి నెల కూడా ఇన్వెస్ట్మెంట్స్, ఎస్ఐపిస్ అవనివ్వండి, స్టాక్ అవనివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్ అన్నది మీరు చేస్తూ ఉండాలి. అండ్ క్రియేట్ ఏ రెయినీ డే ఫండ్ అంటే వర్షాకాలంలో మనకి బయటికి వెళ్ళడానికి ఉండదు కదా, సో మనం ముందే తెచ్చి సామాన్లు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం కదా, సేమ్ అలాగే ఏదన్నా మీకు ఒక సర్కమ్స్టెన్స్ మీకు మంచిగా మీరు జాబ్ పోవచ్చు, లేకపోతే ఏదైనా సరే ఒక డిఫికల్టీ వచ్చిందనుకోండి, దాన్ని ఫేస్ చేయడానికంటూ మీ దగ్గర ఒక ఫండ్ ఉండాలి. దాన్నే రెయినీ డే ఫండ్ అంటారు. అది క్రియేట్ చేసుకోండి. దాని తర్వాత మంచి ఈ ఈఎంఐ ఎక్కడ మంచి అంటే మన ఎసెన్షియల్ స్పెండింగ్ చేసేటప్పుడు మనకు అవసరం ఏదైతే ఉంటుందో దాని మీద స్పెండింగ్ చేసినప్పుడు మంచిదే. కానీ ఎప్పుడైతే డిస్క్రిషనరీ స్పెండింగ్ ఉంటుందో చూడండి, అంటే మన వాంట్స్ మీద అనమాట, మన కోరికల్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవడానికి లోన్లు తీసుకుంటాం కదా, అది చేయకూడదు. దాని తర్వాత ఎప్పుడు కూడా ఏదైనా ప్రాపర్టీస్ మీద కానీ అటువంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవాలి, చాలా మంచి ఇన్వెస్ట్మెంట్. లైక్ ఇప్పుడు చూడండి, ఒక ల్యాండ్ ఉంటుంది, అది ఈ రోజున మీకు ₹1,00,000 దొరుకుతుంది అనుకోండి, ఏదైనా ఒక ప్లాటు, అది ఓవర్ 10-15 సంవత్సరాలకి అది ₹1,00,00,000 కూడా అవ్వచ్చు మీకు. సో అబ్నార్మల్ రిటర్న్స్ మీకు వస్తాయి. కానీ ఈ 10 సంవత్సరాల్లో నేను సంపాదించి అది కొనుక్కోవాలంటే మీరు కొనగలరా? కొనలేము. సో ఏదైనా సరే అప్రిషియేటింగ్ అసెట్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, రేట్లు పెరగడం కానీ దాని వాల్యూ పెరిగేటట్టు ఏమైనా ఉంటే వాటిలో మీరు ఈ లోన్స్ తీసుకుని ఇన్వెస్ట్ చేయవచ్చు. హోప్ మీకు ఈ ఈఎంఐ గురించి ఒక చిన్న నాలెడ్జ్ వచ్చి ఉంటుందని. అండ్ ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.